ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అంతేకాదు, చరణ్ కూడా అదే మాట మీద ఉన్నాడంట. ఇప్పుడు ఏం చేస్తావో అది చెయ్యి. ఎప్పుడు మా గుండమ్మ కరెక్టు అని అనుకుంటూ మీరు పెళ్ళ ఆపుకుంటారో లేదా ఆవిడ చెప్పినట్టు క్షమాపణలు చెప్పి ఈ ప్రాబ్లంని సాల్వ్ చేసుకుంటారో మీరే ఆలోచించుకోండి. తన తప్పు చేస్తే తిరిగి నువ్వు క్షమాపణ అడగడం ఏంటి గుండమ్మా? ఇప్పుడు తప్పు ఎవరు చేశారనేది కాదు, ముందు పల్లవి జీవితం ఇప్పుడు ఏమైపోతుందో అది ఆలోచించాలి. పల్లవి చరణ్లు పెళ్లి జరగాలని, పల్లవి సంతోషంగా ఉండాలని మనం ఇంతవరకు ప్రయత్నించాం. కానీ ఇప్పుడు ఏం చేద్దాం గుండమ్మా? వాళ్ళు కోరుకున్నట్టు క్షమాపణ చెప్తానండి. గుండమ్మా, తప్పు చెయ్యందే ఈ గుండమ్మ దేవుడికి కూడా తల వంచదండి. కాని ఇవాళ క్షమాపణ ఎందుకు చెప్తుంది అనుకుంటున్నారా? అక్కడ ఉన్నది నా కూతురండి. ఇది నా కూతురి జీవితం. నా కారణంగా పల్లవి జీవితం పాడవటం నాకిష్టం లేదు. నా ఆత్మాభిమానం కంటే పల్లవి జీవితమే నాకు ముఖ్యం. క్షమాపణ చెప్తాను. నువ్విలా తిండి తిప్పలు మానేసి కూర్చుని ఎవరిని సాధిద్దామని సుమా? ఆ గుండం వచ్చి నాకు క్షమాపణ చెప్పాలి. ఆవిడ రాదా అంటే ఆవిడ గురించి నాకు తెలుసు కదా. క్షమాపణలు చెప్పకపోతే ఏం జరుగుద్దో మమ్మీ ఆల్రెడీ చెప్పింది కదా. మేడం, ఉదయం నుంచి ఏం తీసుకోలేదు, కనీసం మీ జ్యూస్ అయినా తీసుకోండి. నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది. నువ్వెవెత్తవే నాకు జ్యూస్ తీసుకొచ్చి ఇవ్వడానికి? జరిగిన దాంట్లో ఏం తప్పుందనే దాని మీద అరుస్తున్నావు? తప్పు లేదా? నా ఇంట్లో ఉంటూ నా తిండి తింటూ నా కొడుకును పెళ్లి చేసుకుని ఈ ఇంట్లో కాలు పెట్టాలని కలలు కంటుంది. అలాంటిది ఆ గుండమ్మ నన్ను అవమానిస్తుంటే దానికి సపోర్ట్ చేసి మాట్లాడుతుందా? పైగా ఆ గుండమ్మ చేసిందే కరెక్ట్ అని మాట్లాడుతుంది. అది తప్పు కాదా? అసలు మీరు అలా మాట్లాడకుండా ఉండుంటే ఈ గొడవ ఇంతవరకు వచ్చేది కాదు కదండి. ఆపవే. ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు ఇలా మాట్లాడడం ఏమీ బాగోలేదు. వీళ్ళు మంచివాళ్ళు కాబట్టి ఇంకా నిన్ను భరిస్తున్నారు. వేరే వాళ్ళైతే ఈ పాటికే నిన్ను మెడ పట్టుకుని బయటకు గెంటేసేవాళ్ళు. నానమ్మా, ఈ పల్లవి నీ కారణంగానే ఇంట్లోకి వచ్చింది. నీ సపోర్ట్తోనే ఇక్కడ ఉంటుంది. ఇంతకాలం పల్లవిని పంపించేద్దామని మమ్మీ ఎన్నిసార్లు అన్నా సరే నువ్వెక్కడ బాధపడతావో అని మమ్మీకి సర్ది చెప్తూ వచ్చాను. కానీ అదే నేను చేసిన తప్పని నాకిప్పుడే అర్థమైంది. అది కాదన్నయ్యా. రేయ్, ఈ ఇంట్లో నేను ఎవరి మాట విన్నా వినకపోయినా నానమ్మ మాట ఎప్పుడూ కాదనలేదు. ఎందుకంటే ఆవిడంటే నాకు అంత అభిమానం, అంత ప్రేమ. ఆ గౌరవాన్ని ఆవిడ కూడా దక్కించుకోవాలనుకుంటే ఈ మనవడి మీద ఏ మాత్రం ప్రేమున్నా 2 రోజులు టైం ఇస్తున్నాను. ఈ పల్లవిని ఆవిడ ఇంట్లో నుంచి పంపించేయాలి. లేదంటే నేనే ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. నువ్వే నిర్ణయించుకోనానమ్మా.
కొత్తగా ఆయన ఈ పరిచయం నీకు ముఖ్యమా? చిన్నప్పటి నుంచి నీ చేతులతో ఎత్తుకొని పెంచిన ఈ బంధం నీకు ముఖ్యమా? నువ్వే నిర్ణయించుకో. అన్నయ్య అమ్మొస్తుంది. అమ్మా, నువ్వేంటిక్కడికి వచ్చా? ఇక్కడేం జరుగుతుందో అంతా తెలిసే వచ్చాను పల్లవి. నేను చెంపదెబ్బ కొట్టాను అని నీ కాబోయే అత్తగారు బాధపడుతున్నారంట కదా. అందుకే ఆవిడ కోరుకున్నట్టు ఆవిడికి క్షమాపణ చెప్పడానికి వచ్చాను. అమ్మా, ఆవిడికి నువ్వు క్షమాపణ చెప్పడం ఏంటి? నువ్వేం తప్పు చేశావని ఆవిడ క్షమాపణ చెప్పడానికి? నేను తప్పు చేశాను అని క్షమాపణలు చెప్పడం లేదు పల్లవి. నేను చేసిన పని వల్ల నీ జీవితం పాడవకూడదని, నీ పెళ్లి ఆగిపోకూడదని చెప్తున్నాను. వద్దమ్మా, ఎవరూ తెలియని అనామకురాల్ని కన్న తల్లి కంటే ఎక్కువగా ప్రేమించావు. నా కోసం అమ్మ లాంటి నువ్వు తలంచుకుంటే నేను తట్టుకోలేను. అది కాదు పల్లవి, నేను లేదమ్మా, చెయ్యని తప్పుకు నా తల్లి ఒకరి ముందు తల వంచకూడదు. ఆవిడ మొదటి నుంచి చరణ్ని నన్ను విడదీయాలని చూస్తుంది. దానికొక కారణం కోసం ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటుంది. ఇదిప్పుడు ఆవిడకొక వంకగా దొరికింది. కానీ చరణ్ నిజమేంటో పూర్తిగా తెలీదు కాబట్టి చరణ్ కోపడుతున్నాడు. నిజమేంటో చరణ్కి తెలిసేలా నేను చేస్తాను. ఈ ప్రాబ్లంని నేనే సాల్వ్ చేస్తాను. నువ్వు వెళ్ళమ్మా. పల్లవి, వెళ్ళమ్మా ప్లీజ్, వెళ్ళు. మమ్మీ, పిలిచావంట? నువ్వు నా మాట కాదనవనే నమ్మకంతో నేనొక నిర్ణయం తీసుకున్నాను. అది చెప్దామనే రమ్మన్నాను. ఏంటి మమ్మీ అది? ఆంటీని అవమానించిన గుండమ్మకి సపోర్ట్ చేసే పల్లవిని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ అంటారా బావగారు? పల్లవి నేను పెళ్లి చేసుకుంటానని ఎప్పుడూ చెప్పలేదే. కాబట్టి భువనాన్ని పెళ్లి చేసుకోమని చెప్తున్నాను.